అమ్మ ఇప్పుడు ఈ పూజలు, దేవుడు కాకుండా దయ్యాలున్నాయని అంటారు. సో, హ్మ్. అది ఎంతవరకు నిజమమ్మ? పాజిటివ్ ఉంటే నెగెటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? మనం వరల్డ్ తీసుకున్నప్పుడు, భూమి గ్రహాన్ని తీసుకున్నప్పుడు ఒక సైడ్ లైట్ ఉంటే, ఒక సైడ్ డార్క్‌నెస్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఏంటంటే, కోరికలు తీరకుండా చనిపోయిన సోల్స్ అన్‌సాటిస్ఫాక్షన్‌తో ఉంటాయి. వాటిల్లో నెగెటివ్ ఫోర్స్ అనేది ఎక్కువుంటుంది. ప్రేతాత్మలంటే ఏవో కాదు, మనిషిలో ఉన్నటువంటి జీవశక్తి. కోరికలు తీరని కామాత్మలు. ఇవి మళ్ళీ పునర్జన్మ తీసుకోవు. కొంతమంది సూసైడ్స్ చేసుకొని చనిపోతూ ఉంటారు. దేవుడేమో 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చుంటాడు. మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు సూసైడ్స్ చేసుకుంటే దేవుడిచ్చిన ఆయుష్ వరకు ఏ చెట్టో, పొట్టో పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. ఆకలి ఉంటుంది, దప్పికలుంటాయి. అది ఇంకా టార్చర్. ఇంకా వాళ్ళందరూ ప్రేతాత్మలుగానే మారుతారు. సూసైడ్స్ చేసుకున్నోళ్ళందరూ. కాబట్టి మరి పుట్టేంత రైట్ మనిషికి లేనప్పుడు సూసైడ్ చేసుకునే రైట్ కూడా ఉండదు కదా! అవును. ఇవే ప్రేతాత్మలంటే. కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. అవి చూడాలంటే కొన్ని మంత్రాలు, తంత్ర శాస్త్రంలో కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే తంత్ర శాస్త్రాల రెఫరెన్స్ తీసుకుంటే బేతాళ తంత్రం. స్పిరిట్స్‌కి అందరికీ రాజు బేతాళుడనమాట. బేతాళ మంత్రం చేసిన, శ్మశాల కాళీ మంత్రం గానీ, ఇవి చేస్తే దర్శనమిస్తారు. ఏం లేదు, జస్ట్ 41 డేస్ చేస్తే చాలు. దర్శనాలొస్తాయి. కాకపోతే మనము చూసి తట్టుకునే క్యాపబిలిటీ అందరికుండదు. బాగా ధైర్యస్తులుంటారు కదా! వాళ్ళ దగ్గర తాంత్రిక్ ప్రాక్టీసెస్ తీసుకొని, ఉజ్జయిని గానీ, కాశీ ప్లేసెస్‌లో అక్కడ అలో చేస్తారు. ఇక్కడెక్కడన్నా చేస్తే అబ్బో! ఏదో క్షుద్రం చేస్తున్నారని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఏస్తారనమాట. కాబట్టి ఉజ్జయినిలో గానీ, కాశీలో గానీ ఎళ్లి బేతాళ మంత్రం గానీ, కాళీ మంత్రం, శ్మశాన కాళీ మంత్రం గానీ, లేదంటే వీరభద్ర సాధన, ఇటువంటి భైరవ సాధన చేస్తే ప్రేతాత్మలు దర్శనం ఇస్తాయి. ఎందుకంటే అప్పుడు మనకు కంట్రోల్ చేసే కేపబిలిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ గదా! స్పిరిట్‌ని కంట్రోల్ చేసేది బేతాళుడు. బేతాళుడు అనేవాడు వెహికల్ ఎవరికి? వీరభద్రుడికి. కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మంత్రాన్ని మనం తీసుకొని చేస్తే వీళ్ళని కంట్రోల్ చేస్తూ చూడొచ్చు. కానీ మనకు ధైర్యం ఉండాలి. ఏంటంటే షాక్ లాగా ఉంటుంది. సడెన్ షాక్‌లా. సడెన్‌గా దర్శనం ఇస్తాయి కదా! మన జీవితంలో ఎప్పుడూ చూసుండం. ఆ ఇన్సిడెంట్ మనం బేర్ చేయాలి. బేర్ చేయకపోతే మన ప్రాణం పోవచ్చు, చనిపోవచ్చు కూడా. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ధైర్యస్తులు మాత్రం చూడాలనుకుంటే సాధనలు చేసుకోవచ్చు. మన తంత్రంలో దానికి సంబంధించిన వాస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అవైలబుల్‌లో ఉంది. రిఫరెన్స్ తీసుకోవచ్చు కూడా. అమ్మ ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతుంటేనే ఆ మనిషి మీద దయ్యం ఉంది, లేదంటే ఏదో ఉంది, హ్మ్. ఏదో శక్తి ఉంది అని జెప్తారు. హ్మ్. అలా చెప్పడానికి అవతల వాళ్ళు ఎన్ని రోజులు సాధన చేస్తారో, ఎలాంటి సాధనలు చేస్తారు? ప్రేతాత్మలు పట్టిన వాళ్ళని చూసినప్పుడు ఆళ్ళ కళ్ళల్లో కంటిపాపలో మన ఫిలిం అనేది రివర్స్‌లో కనిపిస్తుంది. ఓకేనా? గోర్లు కట్ చేయరు, స్నానం చేయరు. వాళ్ళకి స్నానం చేయాలన్నా, నీట్‌గా ఉన్నా నచ్చదు ఎక్కువగా. ఇలా ఉంటారన్నమాట. కొన్ని కొన్ని లక్షణాలుంటాయి. శుష్కించుకుపోయి ఉంటారు ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు. బాడీ అంతా లోపల బ్లడ్ పీల్చేసి ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవి హాస్పిటల్‌కి ఎంత తిరిగినా రికవరీ అవ్వదు. ఎక్స్‌ట్రీమ్‌గా ప్రవర్తిస్తూ ఉంటారు. బూతులు మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. ఇటువంటి లక్షణాలంతా ప్రేతాత్మలు పట్టినోళ్ళు నెగెటివ్ ఫోర్స్ ఉండేవాళ్ళ లక్షణాలు. చూడగానే చెప్పేయొచ్చా అమ్మ? చెప్పచ్చు. అంటే ఒక మనిషిలో ఏముంది గుడిలోకొచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. సాధకులుంటారు గదా! అవును. బాగా జపాలు, తపాలు చేసి బాగా పాజిటివ్ ఎనర్జీ ఉండే సాధకుల దగ్గరికెళ్తే వాళ్ళు తట్టుకోలేరు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుందో అక్కడికి వెళ్తే వాళ్ళకి మంటలొస్తాయి శరీరమంతా. అరుస్తారు. గట్టి గట్టిగా అరుస్తారు, ఏడుస్తారు. అలా ఉంటుంది.